ఈరోజు లోకేష్ గారి యువకాలం 3వ వార్షికోత్సవ సందర్భంగా రఘురామరాజు గారు ఒట్టుముక్కల రఘురామరాజు గారు ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 50 మందికి ఆటోలు ఇవ్వటం జరిగింది. అంటే సుమారు 300 నుంచి 400 మంది జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఆయన ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. మరి యువకాలం విషయానికి వస్తే 332 కిలోమీటర్లు 226 రోజులు 97 కాన్స్టిట్యున్సీలు తిరిగి యువతకున్న సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, అలాగే కార్మికుల సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరి ఈ రోజున సుమారు ఈ సంవత్సరం 9 నెలల పాలనలో 19 నెలల పాలనలో మరి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, అలాగే ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే యువకులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకుని వచ్చారు. ముఖ్యంగా గూగుల్ క్లౌడ్ ప్రపంచంలోనే అతిపెద్ద 2వ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకుని వచ్చిన వ్యక్తి. అనేక రాష్ట్రాలు పోటీ పడుతుంటే మరి నారా లోకేష్ గారు చాకచక్యంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చారని సగౌరవంగా తెలియజేసుకోవచ్చు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ కూడా ముఖ్యంగా కార్మికుల పట్ల ఉన్న సమస్యల్ని, వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చేరింది అంటే అది రఘురామరాజు గారిని మనం సగౌరవంగా చెప్పచ్చు. ఈయన సుమారు సంవత్సరాల తరబడి కూలీల కోసం అలాగే కార్మికుల కోసం నిరంతరం బస్సు యాత్ర చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో మరి ఈయన వెన్నుముక దెబ్బతినటం, డాక్టర్లందరూ విశ్రాంతి తీసుకోమన్నా సరే లెక్క చేయకుండా ఆ రాక్షసు ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అంతమొందించాలని చెప్పి ఆ నొప్పితో కూడా ఆయన నిరంతరం తిరిగిన వ్యక్తి. అలాగే జోగి రమేష్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరి అడ్డగా నిలిచిన వ్యక్తి రఘురామరాజు గారిని మనం సగౌరవంగా చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ కార్మికుల సమస్యల పట్ల, కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని మేము సగౌరవంగా చెప్పగలం. ఈరోజు 4 కోట్లుగా విభజించి మరి ఇటు కార్మికులు ఇటు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే పెట్టుబడులు వెల్లువలా రావాలని ముఖ్య ఉద్దేశంతో మరి అనేక సంస్కరణలు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి లేదు. మొన్న మళ్ళీ మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సుమారు 1.5 సంవత్సరాల అయిన తర్వాత పాదయాత్ర పెడతానన్నారు. ఆయన పాదయాత్రను మానేసి ఇంకో సంవత్సరం పాటు పెట్టను, సంవత్సరం తర్వాత పెడతానన్నారు. అంటే గడిచిన సంవత్సరంన్నర కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మనం భావించవచ్చు. రాబోయే సంవత్సరానికి కూడా క్లీన్ చిట్ ఇచ్చాడు ఆయన. అయితే ప్రజల మధ్యకి పాదయాత్రలో రావడానికి భయపడ్డాడు. అంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన భావించాడు. కాబట్టి ఇంకా ఎలక్షన్ ముందుకు వచ్చి మళ్ళీ పాదయాత్రలు అంటారు, మళ్ళీ ముద్దులు మొదలు పెడతారు. దొంగ ముద్దులు, దొంగ కౌగులింతలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. 11 సీట్లు ఇచ్చారు. మన జోగి రమేష్ వచ్చాడు, దేవుళ్ళు అంటున్నాడు. లోకేష్ గారు ప్రమాణాలు చేయాలంటున్నారు. దేవుడు ఆడించే లీల మనం సరిగ్గా గమనించాలి. వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. జోగి రమేష్ 83 రోజులు జైల్లో ఉన్నాడు. 8 + 3 = 11. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు 11 వేధిస్తుంది. రాబోయే కాలంలో 1 సీటుకే పరిమితం అవుతారని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఏదేమన్నప్పటికీ ఆ విషవృక్షం, వైసీపీ వృక్షం, ఏళ్ళు, కొమ్మ, ఆకులు, ఎండాకులు కూడా విషమయమయ్యి విషాన్ని జల్లుదామని ప్రయత్నిస్తూ ఉంది. ప్రజలు ఎవరు నమ్మరని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటూ రానున్న కాలంలో ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉన్నారు. అది సాధ్యం కూడా. 2023 జనవరి 27వ తారీఖున ఈ రాష్ట్ర రాజకీయాలని మార్పుకి పునాది పడిన రోజు. యువగళం నవగళమై, ప్రజాగళమై, ప్రజాహితం కోసం మా యువనాయకుడు నారా లోకేష్ గారు 226 రోజుల పాటు 297 మండలాల్లో 2207 గ్రామాల్లో 3126 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్రలో ఆనాటి ప్రభుత్వం అడుగడుగున అడ్డంగా సృష్టించిన మైక్ ఇవ్వకపోయినా, టూల్ లాక్కున్న
దేనికి భయపడకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం మా నాయకుడు ఆ రోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మధ్యలో మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో సందర్భంగా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా పాదయాత్రని విశాఖపట్నం ముగించే వరకు కూడా ప్రజలందరూ కూడా మమ్మల్ని పట్టారు. అది 3 సంవత్సరం సందర్భంగా ఈరోజు మేము టీఎన్టీసీ పక్షాన 50 మంది కార్మికుల కుటుంబాలకు ఆటోలను ఇవ్వడం జరిగింది. డౌన్ పేమెంట్ని ఏదైతే మార్జిన్ మనీ ఉంటుందో ఆ మార్జిన్ మనీ మేము కట్టి మిగతాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సహకారంతో వాళ్ళకి తక్కువ ఈఎంఐ వచ్చే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు మెరుగుపరచడం కోసం 50 మంది కుటుంబాలకి ఈరోజు ఆటోలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి పూర్తి సహకారం ఇవ్వండి మా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారికి కానివ్వండి. ఈరోజు ఈ రాష్ట్రం కార్మిక వర్గం అంతా కూడా ఇంత ఆనందంగా ఉండే కారణం కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు. ఆయన నిరంతరం కూడా కార్మికుల పక్షాన, కార్మికుల కోసం అధికారులతో మాట్లాడుతూ అనేక పథకాలని రూపొందిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఎవరు ఊహించిన విధంగా అసంఘటిత కార్మికులకి ఒక శుభవార్త కూడా చెప్పబోతున్న సందర్భంగా తెలియజేస్తూ